స్వీట్ సరిపోయింది, బాగా జీడిపప్పు అదేంది కిస్మిస్ అవన్నీ బాగా వేగినాయి. సూపర్ అండి. రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం తినాలంటే మాత్రం రాయలసీమలోనే అండి, అంత వెరైటీలు చేస్తారనమాట. కొన్ని ప్లేస్లలో కొన్ని డిషెస్ డిఫరెంట్ గా ఉంటాయి, అక్కడ మాత్రమే ఆ టేస్ట్ కుదురుతుంది. వాడు తినకపోతే లేబా వదిలే మళ్ళీ తింటాలే. అట్లా రాయలసీమలో మాత్రం శనగబేళ్ళ పాయసం అయినా, రాగి సంగటి అయినా, నాటుకోడి పులుసు అయినా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లత కోసం అయితే స్పెషల్ గా, అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే ఇది పట్టుకోవడానికి క్లాత్ కూడా లేదు, ఇక్కడ ఉంది. తను ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేసి ఇవ్వాలి కాబట్టి ఈరోజు అయితే లత కోసం అయితే ఒక స్పెషల్ స్వీట్ అయితే చేశానండి. అబ్బా ఒక్క నిమిషం, ఒకసారి కదుపుదాం. ఇంకా అయిపోయింది. ఒక్కసారి దగ్గరకు వచ్చి చూపించినా అయిపోయింది. శనగబేళ్ళు ఇవి, ఆ పప్పు సగ్గుబియ్యం, శనగబేళ్ళు సగ్గుబియ్యం పాయసం అండి. కనిపిస్తుంది కదా, సేమియా కూడా. సేమియా, శనగబేళ్ళు సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. లతకైతే చాలా ఇష్టం అనమాట, అందుకోసమే కొంచెం లేట్ అయినా కూడా చేసినానండి. ఇంతకుముందు చేసినప్పుడు కొంచెం పల్సగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా చల్లారేసరికి కొంచెం గోరువెచ్చగానే ఉందన్నమాట, అందుకోసం అండి. ఇంకోటి ఏం చెప్పినారంటే, చాలా మంది కూడా కామెంట్లలో మెన్షన్ చేసినారు, ఏది చేసినా కానివ్వండి లతకు ముందు పెట్టాలి, కాకపోతే లత తినేది ముందే ఎవరికైనా చూపిస్తే కొంచెం దిష్టి తగులుతుంది అట్లా అన్నారు. కాబట్టి కొంచెం మనమైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన తర్వాత మరి లతకు సరిపోయిందా లేదా తర్వాత విషయం తర్వాత, ముందైతే మనం చెక్ చేద్దాం. స్పూన్స్ తీసుకోబ్బా, ఇంకా పెడతాను. కరెక్ట్ 3 కప్పులు తీసినా, మిగతా కప్పులన్నీ ఎత్తి పెట్టేసాం అనమాట. చూడండి, ఆమె రిపేర్ చేస్తుంది, మొత్తం అదే పనిలో ఉన్నారు వాళ్ళు. వేసేస్తున్నా చిన్న. కొబ్బరి కూడా ఇందులో వేసిన, కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ అండి, అన్ని వేసాను అనమాట. అన్ని నెయ్యిలో బాగా వేంపిన, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే ఇక్కడ కెమెరా ఒకరు పట్టుకోవాలి, ఇంకొకరు తీయాలి, ఇబ్బంది అవుతుంది, పిల్లలతో కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకోసం అనమాట వీడియో తీయడం మాత్రం కుదరలేదు. నేను ఇక్కడ కెమెరా పెట్టి చేద్దామని అనుకున్నా, వద్దు మళ్ళీ అప్పుడు రెడీ కాలేదు, అంత జిడ్డు ఎందుకు, దేని పని తలకాయ నొప్పి అని. మమ్మీ ఏం చేస్తున్నా? మా హెలెన్ అయితే ఏమో బయటికి తీసుకుపోయి, అబ్బబ్బబ్బబ్బా కుక్కర్ మూతనా? కుక్కర్ కాదు కదా, కొంప తీసి. ముందైతే నేను టేస్ట్ చేస్తాను అండి, టేస్ట్ చేసిన తర్వాత లతకి ఇస్తాను, ఎందుకంటే ఫస్ట్ తను తింటే ఎట్లుంటుందో ఏమో, తినకూడదు కదా, అందుకోసం అనమాట. మనం టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అనుకుంటేనే వాళ్ళకి ఇవ్వాలి. సూపర్ అండి. నువ్వు చేసినావా? ఎవరు చేసినా టేస్ట్ మాత్రం టేస్టే ఉంటుంది అబ్బా. నేను చేసినా నువ్వు చేసినా కాదు హెలెన్, టేస్ట్ బాగుంటుంది. హెలెన్ బాగుంటుంది కదా, కావాలా? మా హెలెన్ చూడండి, హెలెన్కి ఇవ్వాలట, ఇంకా హెలెన్కి తినిపిస్తా, కొంచెం చల్లార్చి తినిపిస్తా. దా కొంచెం జరగబ్బా, మమ్మీ గారిని ఎత్తుకుంటా. ఏతాంచేమో పెదరాయన సంకలో ఉన్నాడండి, పాపం హెలెన్కి మాత్రం కొంచెం తినిపిస్తా. ఎట్లుంది బా? సూపర్ ఉంది. మరి చెప్పాలి కదా, తిని రోజు కాలుతున్నాడు, ఇంకా చల్లారలేదు, చేసి కూడా 10-15 నిమిషాలు అయింది. కింద పడుతుంది కదా. ఎట్లుంది మమ్మీ? మూతి 36 రకాలు పెడుతుందండి. బాగుందా? నచ్చిందే? బాగుందా మమ్మీ? బాగుందంట. ఆహా, మా మమ్మీ తెలివి చూసినారండి, స్పూన్ నోట్లో పెట్టినప్పుడు మాత్రమే అంటుంది. అబ్బా బాగుందంట, నీకు దెబ్బలు పడతాయంట, చూసారా? ఇంకా హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. హాల్లోకి వెళ్ళిపోయి అందరం టేస్ట్ చేస్తాం, నేను చిన్న లత అందరం కూర్చొని తింటాం. పబ్బా చూడండి, కుక్కర్ కింద తీసుకొచ్చి ఎడబడేసిందా, అది అట్లుంటది. కనిపిస్తుందా చిన్న? పా మమ్మీ మనం తిందాంపా. ఇది స్పూన్ పట్టుకో. ఇది చూడండి, అన్ని ఇట్లా అల్లకల్లారం చేస్తారనమాట ఇంట్లో.
పెయింట్ గోకడమా కొంచెం లోపలికి పెట్టబ్బా. వీళ్ళకు ఇప్పుడు అన్ని అందుతున్నాయి అన్నమాట. వీటిపైన మొత్తం అందుతున్నాయి కాబట్టి ఇక ఏం అందుబాటులో ఏం ఉంచదలుచుకోలేదండి. లేకపోతే మొత్తం అల్లరల్లరి చేసేస్తున్నారు. ఇక చిన్న టేస్ట్ చేసిన తర్వాత మరి ఎట్లుందో ఏమో చూద్దాం. ఇక వీళ్ళైతే ఇద్దరు చూడండి చెరొక స్పూన్ పట్టుకున్నారు. హెలెన్ యతాన్షు అట్లా గోడలు కొట్టి మాత్రం గబ్బు లేపినారు గోడలన్నీ. ఎట్లుంది చిన్న? బాగుందా? నెయ్యి స్మెల్ అయితే అది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అన్నమాట. నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి. అది నేను చెప్పలేను అనమాట. ఆ టేస్ట్ ని మనం ఆస్వాదిస్తేనే మనకు అర్థమైపోతుంది. ఎట్లుంది బా? సూపర్. నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. అందులో చూస్తే ఏంటి అవి కిస్మిస్. నా దాంట్లో వేపో కిస్మిస్ అట్లుంటాయి ఏమో. కిస్మిస్ తినొద్దు అని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ సారి కూడా తినలేదు కాబట్టి ఈసారి కూడా తినొద్దు అని చెప్తాను అనమాట. అందుకోసమే నా బౌల్లో వేయమని చెప్తున్నా అంతే అండి. ఎందుకంటే మనం ఫస్ట్ సారి ఎట్లా ఫాలో అయినామో ఇప్పుడు కూడా అట్లే ఫాలో అయితే సరిపోతుంది. ఇంకేం లేవు కదా. జీడిపప్పు అట్లుంటే తినబ్బా. జీడిపప్పు కొబ్బరి అట్లా తినొచ్చు. టేస్ట్ అయితే బాగుందండి. నేను ఫస్ట్ టేస్ట్ చేసిన బాగుందా రైతాంశ? బాగుందంట. హెలెన్ ఆవెట్టుకోమమ్మ. హెలెన్ పెట్టు. వాడు చూడండి వాళ్ళ అక్క దగ్గర ఉన్న స్పూన్ కూడా తీసుకొని పోయినాడు అనమాట కదా. స్వీట్ సరిపోయింది బాగా. జీడిపప్పు అదేంది కిస్మిస్ అవన్నీ బాగా వేగినాయి. సూపర్ అండి. రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం తినాలంటే మాత్రం రాయలసీమలోనే అండి. అంత వెరైటీలు చేస్తారనమాట. కొన్ని ప్లేస్లలో కొన్ని డిషెస్ డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ మాత్రమే ఆ టేస్ట్ కుదురుతుంది. వాడు తినకపోతే వదిలే మళ్ళీ తింటాలే. అట్లా రాయలసీమలో మాత్రం శనగబేళ్ళ పాయసం అయినా, రాగి సంగటి అయినా, నాటుకోడి పులుసు అయినా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అట్లా కొన్ని ఉంటాయి. ఎట్లా మళ్ళా రాగి సంగటి ఇప్పుడు చెప్పింది రాగి సంగటి, నాటుకోడి పులుసు, గారెలు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవైతే చాలా ఫేమస్. అందులో ఎర్రకారం దోశ అన్నమాట. కడప కారం దోశ చాలా స్పెషల్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇట్లా శనగబేళ్ళ పాయసం అయితే చాలా ఫేమస్ అండి. ప్రతి ఫంక్షన్ లో పెళ్లిలో ఎక్కడైనా కూడా శనగబేళ్ళ పాయసం అయితే ఖచ్చితంగా పెట్టడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. నువ్వు తిను బా. కుక్కర్ కింద తెచ్చి కొడుతున్నారు. వీడేమో ఆల్మోస్ట్ గోడ అయితే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతుంది. నీ గురించారా చెప్పేది? మొత్తం ఇల్లు మొత్తం మరకలు అయిపోయింది. ప్లేట్లు గీకేస్తున్నారు వీళ్ళు. ఏందో స్కూళ్ళు గంటలు కొట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అబ్బా వీళ్ళను కంట్రోల్ చేయడం అయితే మా వల్ల కావట్లేదండి. అది చూడండి ఏది చేతిలో ఉంటే దాంతో కొట్టుకుంటారు. ఒకవేళ తీస్తే మాత్రం చూడండి స్పూన్ పడేసి వెళ్ళిపోయి తింటుంది. ఇంకో వీడు స్పూన్ తీసుకుంటున్నాడు. మళ్ళా స్పూన్ కోసం పోతుంది. స్పూన్ కోసం పోయి మళ్ళీ స్పూన్ అక్కకు స్పూన్ తెచ్చిస్తాను. ఇయ్యలేదు. ఇచ్చినట్టు యాక్షన్ చేసేసరికి లాక్కునింది ఆమె. నేను తింటానండి. ఒక్కొక్క స్పూన్ అంటే మన వల్ల కావట్లేదు. నా బౌల్లో దండిగా ఉంది కాబట్టి నా బౌల్లో నేను తింటే సరిపోతుంది. ఏడ్చేటోడికి ఎందుకు పెడతానారబ్బా? తింటానులే. ఏడ్చేటోళ్ళకి పెట్టేది. సూపర్, చాలా బాగుందండి. వాళ్ళు లేచి వస్తారు అండి. అరే పెద్ద అంగడి పోతున్నారా? పోయండి పో. డోర్ సౌండ్ చేసినాను. పోతాడ్రా. అచ్చా పోయిండ్రా పాయరా. వాడు వాళ్ళ పెద్దనాయనకు బాగా క్లోజ్ అయిపోయినాడు. ఇప్పుడు
ఎందుకంటే ఇద్దరు కలిసి అంగడికి పోతున్నారు అనమాట. రోజు పొద్దున్నే పాలకు కూరగాయలకు అట్లా పోతున్నారు కాబట్టి అంగడికి అనగానే వాడు ముందే పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు అండి. హెలెన్ మాత్రం ఎక్కువ వెళ్ళాలన్నమాట. బయటకు అట్లా వెళ్ళడం ఏముండదు కాబట్టి హెలెన్ అందుకోసమే పిలిచినా కూడా రాలేదు, ఆడుకుంటుంది. ఏం చేసినా పాపం వెంటనే అయితే చేసి పెట్టాడు నా కోసం. చేయాలి, ఈ టైంలో అడిగింది చేయించుకొని తిని చేయాలన్నా కూడా రేపు చికెన్ రాయి ముద్ద చేయమని అడుగుతున్నా. రేపు సండే కదా చిన్న. ఓ చిన్న, రేపు చికెన్ తీసుకురా, రాగి సంగటి చేస్తా అట్లే, సరేనా? హెలెన్ కూడా తింటుందండి, చికెన్ తింటుంది, రాగి సంగటి తింటుంది. హాయ్ మమ్మీ స్పూన్ తో హాయ్ చెప్తుంది. టోపీ పెట్టి ఒరే తాంచో, రాగి సంగటి తింటావా? తింటానంట. రేపైతే రాగి సంగటి చికెన్ చేస్తానండి. అది ముందే చెప్పేసింది, ఏది అడిగితే అది చేస్తున్నావు. రేపు రాగి ముద్ద చేసి చికెన్ చేయమనింది, చికెన్ చేస్తా. అప్పుడు వీలుంటే కుదిరితే వీడియో చేస్తా, లేకపోతే మీకు ఇది చేసిన ఆంటీ అని చూపిస్తా. ఎందుకంటే అడిగింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అమ్మాయికి రాలే కదా ఈరోజు ఇంకా. ఈ బాడీ రావాలి అండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్. ఇది మా బ్లాగ్ అండి. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందరికైతే వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. హెలెన్ బాయ్ చెప్పింది. యథాశక్తి నార్మల్ గా చెప్పడు. చెప్పినా చెప్పినా